దేవుడు మన కష్టాలను నష్టాలను దేవుని మీద ఆధారపడినప్పుడు ఆయన మనల్ని ఆ కష్టాల నుండి గట్టెక్కిస్తాడు. అంతేకాదు, దేవుని ప్రణాళికలో మనం ఉన్నప్పుడు ఈ సమస్య ఎంత పెద్దదైనప్పటికీ దేవుడు మనకు సహాయం చేస్తాడు. ఇది అందరికీ తెలిసిన విషయమే. కానీ కొన్నిసార్లు మనం కృంగిపోయినటువంటి పరిస్థితులు, కొన్నిసార్లు మనము శ్రమ పొందవలసినటువంటి పరిస్థితులు, కొన్నిసార్లు కృంగిపోయినప్పుడు శ్రమ పొందినప్పుడు దేవుడు నేను నీకు తోడుగా ఉన్నాను అని ఆయన మనకు తన అభయహస్తాన్ని ఇచ్చి మనల్ని నడిపించిన పరిస్థితులు మన జీవితంలో ఎన్నో కలవు. అయితే ఒకవేళ నా లైఫ్లో అలాంటి అనుభవాలు లేవు అని మీకు అనిపిస్తే ఇక్కడ మనం చూడొచ్చు, దేవుడు ఖచ్చితంగా సహాయం చేస్తాడు, నాకు సహాయం చేశాడు అన్నవాళ్ళు చేయొద్దండి ఒకసారి. అందరికీ అనుభవం ఉంది. వెరీ గుడ్. సో నేను ఈరోజు మీ దగ్గరికి ఒక సన్నివేశాన్ని, బైబిల్లో ఒక ఛాలెంజ్డ్ ఇష్యూ, హౌ గాడ్ ఏబుల్ టు మేక్ హిజ్ నేమ్ టు బి గ్లోరిఫైడ్. అంటే దేవుడు ఎందుకు కష్టం ఇస్తాడు, ఎందుకు మనల్ని శ్రమల నుంచి తప్పిస్తాడు, దీని ద్వారా ఏమి జరుగుతుంది అనేది మనం ఈరోజు గ్రహించాలి. మొదటిగా, దేవుడు మనకు శ్రమల నుండి ఆయన మాత్రమే తప్పిస్తాడు. కష్టాల్లో రెండు రకాలు ఉంటాయి. ఒకటి ఇన్స్టెంట్గా వచ్చేది ఆపద, ప్రమాదం. దాంట్లో ప్రభువా నాకు సహాయం చేయి, నువ్వే దిక్కు అన్నప్పుడు ఖచ్చితంగా సహాయం చేస్తాడు. తర్వాత రెండో రకం ఏంటంటే, అది లాంగ్ టర్మ్, ఎప్పుడూ ఉండేవే. అది చిన్నదైనా పెద్దదైనా తీరనిదైనా దేవునికి అసాధ్యం కాదు. ఈ విషయం మనం గ్రహించాలి. ఇప్పుడు కొన్నిసార్లు మనకి అపాయం వస్తుంది, ప్రమాదం వస్తుంది. మనకు తెలిసిన వాళ్ళు, మన ఇంట్లో మన పేరెంట్సో లేకపోతే మన వాళ్ళు, మనకి ఇష్టమైన వాళ్ళు, మన కుటుంబస్తులు అనారోగ్య పరిస్థితిలో ఉన్నప్పుడు వెంటనే మనం ఏం చేస్తామంటే ప్రేయర్ రిక్వెస్ట్లు పంపిస్తాము. అందరికీ సోషల్ మీడియాలో పెడతాము, లేకపోతే మనకు తెలిసిన వాళ్ళకి చెప్తాము, రకరకాలుగా ఉంటుంది. దేవుడు వారి ప్రార్థన ఆలకించాడు, మన ప్రార్థన ఆలకించాడు. అంతేకాదు, ఆ వ్యక్తి ఎవరైతే సఫరింగ్లో ఉన్నారో ఆ వ్యక్తికి సంబంధించినటువంటి ఆన్సర్ దేవుడు ఇచ్చేస్తున్నాడు. కాబట్టి ఆ ప్రమాదంలో నుండి దేవుడు తప్పిస్తాడు. అంతేకాదు, ఈ ప్రమాదంలో దేవుడు తన చిత్తాన్ని జరిగిస్తాడు. కొన్నిసార్లు ప్రార్థన చేసిన కష్టము వచ్చినప్పుడు కొన్ని వాటికి సమాధానం దొరక్కపోవచ్చు వెంటనే, లేదా ఆ వ్యక్తి అనారోగ్య కారణంగా మరణించవచ్చు, చెప్పలేము. కానీ దేవుడు తన చిత్తాన్ని జరిగిస్తాడు. పోయిన వారం మన దగ్గరికి ఒక టీం వచ్చారు. ఒక ఒంగోలు నుంచి ఒక 4 పాస్టర్లు వచ్చారు. వాళ్ళ చర్చిలో ఒక అమ్మాయి భయంకరమైన ఫీవర్తో, డెంగ్యూ ఫీవర్తో వచ్చి ఇక్కడ గుంటూరు హాస్పిటల్లో జాయిన్ అయింది. తర్వాత అమ్మాయి 27 ఏళ్ళు మరణించినట్లుగా చెప్పారు. అయినా కానీ వారు వచ్చి ప్రార్థన చేసి ఆ వెంటిలేటర్ని తొలగించారు. నాకేమనిపించింది అంటే, అమ్మాయి వయసు చిన్నది, పిల్లలు చిన్నోళ్ళు, కానీ దేవుడు ఎందుకు ఇలా మరణించాడు అని, మరణం ఇలా ఎందుకు ఇచ్చాడు అనే ఒక ఆలోచన వచ్చింది. కానీ దేవుని చిత్తం ఉంది అక్కడ, ఏంటి అనేది తర్వాత తెలవచ్చు. అలాగే కొన్ని ప్రార్థనలకు అన్నిసార్లు శ్రమలో నుంచి ఇమీడియట్గా బయటకు వస్తామా, అన్నిసార్లు వెంటనే మనకు సమాధానం దొరుకుతుందా అంటే తప్పక దొరుకుతుంది, లేదా కొన్నిసార్లు దొరకకపోవచ్చు కూడా. కానీ అయినా కాకపోయినా
దేవుని చిత్తం ఇక్కడ ఉంది. అలాంటి సన్నివేశాన్ని ఇక్కడ నేను తీసుకొని రావాలని ఆశపడతా ఉన్నా. ఇజ్రాయేల్ ప్రజలు ఐగుప్తుల నుండి అనేక సంవత్సరాలు చాలా కష్టాల్లో, బానిసత్వంలో, ఇబ్బందిలో ఉన్నారు. వారి కన్నీరు, వారి మొర దేవునికి వినపడింది. వారు అక్కడి నుంచి బయటికి రావాలి, ఎలాగైనా కానీ ఆ బానిసత్వంలో నుండి బయటకు రావాలి. ఎన్నోసార్లు వాళ్ళు శ్రమ పొందారు. అలాంటి సమయంలో దేవుడు మోషే ద్వారా ఇజ్రాయేల్ అందరినీ కూడా నడిపిస్తా ఉన్న సమయంలో ఎదురుగా ఒక పెద్ద అడ్డంకి వచ్చింది. ఏంటి అడ్డంకు? సముద్రం అడ్డం వచ్చింది. వెనకేమో తరుముతా ఉన్నారు. ఎవరు తరుగుతున్నారు? ఐగుప్తీయులు. వారి సైన్యం వస్తా ఉంది. ఎలాగైనా వీరిని చంపేద్దాం అన్న సమయంలో వీరి కళ్ళ ముందు ఎర్ర సముద్రం ఉంది. వీరి వెనక ఐగుప్తు సైన్యం ఉంది. ఇజ్రాయెల్ ప్రజల పరిస్థితి ఘోరంగా ఉంది. ఆ టైంలో దేవుడు తన హస్తాన్ని ఇచ్చాడు. ఇంకొక విషయం గమనించండి. ఈ సందర్భాన్ని మనం గనక గుర్తు చేసుకున్నట్లయితే, ఆ ఫ్రంట్ లైన్ లో ఉన్నవాళ్ళు వీళ్ళు 20 లక్షల మంది ఉన్నారండి. మీరు ఒకసారి ఆలోచించండి. 20 లక్షల మంది ఒక లైన్ లో నుంచుంటే ఎంత పొడవు ఉంటుంది చెప్పాలా? సుమారు ఎంత లేదన్నా ఒక 5 కిలోమీటర్లు ఉంటుంది వరుసగా. మరి వారితో పాటు వారు ఒక్కళ్ళే వచ్చారా? వారి కుటుంబాలు, వారి పిల్లలు, వాళ్ళ ఆస్తి, వారి సంపద, వాళ్ళ పశువులు, మరి వారికి తినడానికి ఆహారము, వారి వస్త్రాలు, ఇలా గనక చూసుకుంటే చాలా ఉంటుంది. 5 కిలోమీటర్ల అవతల ఉన్న వాళ్ళకి లాస్ట్ రో కానీ మిడిల్ రోలో కానీ చూసినట్టయితే ముందు వెళ్తున్నటువంటి సముద్రం వాళ్ళకి కనపడకపోవచ్చు. నా మాట మీకు అర్థమవుతా ఉందా? నేను చెప్పేది అర్థమవుతుందా? అంటే 5 కిలోమీటర్ల వెనక ఉన్నవారు, వారికి ఎదురుగా ఎర్ర సముద్రం ఉన్నది అన్న విషయము తెలియకపోవచ్చు. ఎందుకు చెప్తున్నానంటే, ప్రజలందరూ ఒకలాగా ఉండరు. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క ఐడియాతో ఉంటారు. ఉదాహరణకి వీళ్ళు వెళ్తా ఉన్నప్పుడు కంటి ముందు కనపడినప్పుడు ఆ ఫ్రంట్ లేయర్లో ఉన్న నాకు తెలిసి ఒక 2-3 లక్షల మందికి అర్థమై ఉంటుంది. అలాగే వెనక రోలో ఉన్న వాళ్ళు తరుముతా ఉన్నారు కదా, వాళ్ళకు అర్థమై ఉంటుంది. ఈ మధ్యలో వాళ్ళు కన్ఫ్యూజన్లో ఉండొచ్చేమో, నా ఎనాలిసిస్. మీరు గమనించండి. అంటే ఇక్కడ ఎర్ర సముద్రాన్ని దాటించినటువంటి దేవుడు 6 నెలలు నడిపించిన మాట వాస్తవమే. కానీ 20 లక్షల మంది దాన్ని చూసారా? చెప్పలేం. అక్కడ అవకాశం లేదు. ఫ్రంట్ లైన్ లో ఉన్న వాళ్ళు, అంటే ఒక 2-3 కిలోమీటర్ల దూరం ఉన్న వాళ్ళు సముద్రం కనపడుతుంది. అరణ్యంలో ఉన్న వారికి సముద్రం కనబడుతుందా అని అంటే కనపడదనే చెప్పాలి. ఈ విషయం నేను ఎప్పుడు గ్రహించానంటే, ఆంధ్ర యూనివర్సిటీలో నేను చదివేటప్పుడు ఒక రోడ్లో వెళ్తున్నప్పుడు సముద్రం పక్కనే ఉంటుంది. కానీ ఆ రోడ్లోకి వెళ్ళి కనీసం 2-3 కిలోమీటర్లు వెళ్తే కానీ ఆ నీళ్ళ దగ్గర పోలేం, కనపడదు. అంటే ఇక్కడ ఏంటంటే, దేవుడు ఎర్ర సముద్రాన్ని చీల్చి ఇజ్రాయెల్ ప్రజలందరినీ నడిపించాడు. ఆల్ ఆర్ యాక్సెప్టెడ్. కానీ వారి కంటితో చూడలా, అందరూ చూడలా. రెండోది ఏంటంటే, అదే ఇజ్రాయెల్ ప్రజల్ని దేవుడు యోర్దాను నటి దాటించాడు. ఇది మాత్రం అందరూ చూశారు. చూసేటట్లుగా దేవుడు చేశాడు. అంటే నేనేమంటానంటే, దేవుడు కొన్ని సందర్భాల్లో మనము ఆయన మీద ఆధారపడేటప్పుడు, మనం ప్రార్థన చేసినప్పుడు మనకు తెలియకుండానే కష్టం వెళ్ళిపోద్ది. ప్రమాదం మన అంచుకు రాకముందే దూరం అయిపోద్ది. కొన్నిసార్లు ప్రమాదం లోపలికి వెళ్తాం. లోపలికి వెళ్ళినప్పుడు ఆ ప్రమాదంలో నుంచి దేవుడు బయటికి తీసుకొస్తాడు. నా మాటలు అర్థమవుతున్నాయా? చదువుదాం ఒకసారి. చదువుదాం. యెహోషువ 3వ అధ్యాయం 3 నుంచి చదువుదాం. మీరు మీ దేవుడైన యెహోవా నిబంధన మందసమును యాజకులైన లేవీయులు మోసుకొని పోవుట చూసినప్పుడు మీరున్న స్థలములో నుండి బయలుదేరి దాని వెంబడి వెళ్ళవలెను. మీకును దానికిని దాదాపు 2000 కొలమూరల ఎడముండవలెను. మీరు వెళ్ళు త్రోవ మీరింతకు ముందుగా వెళ్ళినది కాదు.
మీరు దానిని గుర్తుపట్టవలెను గనుక ఆ మందసము సమీపముగా మీరు నడువురాదు. మరియు రైట్, 7వ వచనం చదువుదాం. అప్పుడు యెహోషువతో ఇట్లా నేను మోషేకు తోడై ఉండినట్లు ఎరుగునట్లు వారి కన్నుల ఎదుట. ఇదండి ఇక్కడ ఉన్నటువంటి ఇశ్రాయేల్ ప్రజలందరూ కూడా దేవుడు తోడున్నాడు అని ఈ అద్భుతం ద్వారా తెలియజేయాలని ఆశపడతా ఉన్నాడు దేవుడు. తర్వాత ఒక్కసారి 9వ వచనం చదువుదాం. కాబట్టి యెహోషువ మీరు ఇక్కడికి వచ్చి దేవుడైన యెహోవా మాటలు వినుడని ఆజ్ఞాపించి నిబంధన రైట్, చాలు. అంటే గాడ్స్ ప్రజెన్స్ మీ దగ్గర ఉన్నది, దేవుడు ఈ అద్భుతాన్ని చేయబోతా ఉన్నాడు అని ప్రతి ఒక్క వ్యక్తికి కూడా ఈ అద్భుతాన్ని దేవుడు తెలియజేశాడు. ఇక్కడ ఏం జరిగిందనంటే, ఒక మాట యోర్దాను నది గురించి మీకు చెప్పాలి. యోర్దాను నది లెంత్ సుమారు 250 కిలోమీటర్లు. 250 కిలోమీటర్లు. ఇది 4 దేశాలను టచ్ చేస్తూ ఉంది. ఇక్కడే రాసింది, 4 దేశాలని టచ్ చేస్తూ ఉంది. అంటే యోర్దాను నది చాలా పెద్దది. దేశాలకు మధ్యలో వెళ్తా ఉంది. రెండవది మీరు బాగా గమనించండి, యోర్దాన్ నది దాటడం అని అంటే అక్కడ వారున్నటువంటి ప్రదేశంలో 3వ తరగతి పిల్లడు కూడా దాటేయచ్చు. జాగ్రత్త గమనించండి. ఎందుకనంటే అది చిన్న పిల్ల కాలువ. ఆ సందర్భం అంటే మీరు గమనించాలి. మీకు అర్థమయ్యేటట్టు చెప్పాలంటే, ఈ విజయవాడ నుంచి రేపల్లి వెళ్ళే దారిలో కరకట్ట వచ్చింది. చాలాసార్లు మేము కారు వేసుకొని బండేసుకొని అది నది మొత్తం దాటిన రోజులు ఉన్నాయి. ఇసుక లారీలు ఆ చివరికి ఈ చివరికి, ఇటువైపు తెనాలి సైడు, అటువైపు విజయవాడ సైడు దాటిన పరిస్థితి. మరి ఎప్పుడు కష్టమైంది? వరద వచ్చినప్పుడో, వాన వచ్చినప్పుడో, గేట్లు ఎత్తేసినప్పుడో జరుగుతుంది ఇది. అంటే యోర్దాన్ నది వీరు వెళ్ళిన టైంకి కోతకాల సమయం అని అంటే నిండుగా నీళ్లు ఉండాల్సిన టైం. అప్పుడు 2 కిలోమీటర్ల దూరం ఉంటుంది. ఆ నీరు పైనుంచి 2 కిలోమీటర్ల డిస్టెన్స్ లో వస్తా ఉంది. నేను ఎందుకు చెప్తున్నానంటే మీరు బాగా గమనించండి. రోజు నడిసే రోడ్డే, నీళ్ళు వచ్చినాయి, దాటడం కష్టం. రోజు ఉండే ఇల్లే, కరెంటు పోయింది, ఉండటం కష్టం. అంటే మనకు వచ్చినటువంటి కష్టం ఎలాంటిది అని అంటే అంచనా వేయగలం, కానీ ఒకప్పుడు కష్టం కాదు అనుకున్నది ఈ టైంలో కష్టం. ఉదాహరణకి ఎగ్జామ్స్ దగ్గరకు వచ్చినాయి. నాకు తెలిసి ఎగ్జామ్స్ ఉన్నాయని మనకి ఎప్పుడు తెలుసు? 6 నెలల ముందే తెలుసు. పలానా రోజు ఎగ్జామ్ అన్న విషయం తెలుసు అందరికీ. కానీ మనం ఎప్పుడు కన్ఫ్యూజ్ అవుతాం, ఎప్పుడు టెన్షన్ పడతాం? రేపు ఎగ్జామ్ అనగా ఈ రోజు కనుక ప్రిపేర్ అవ్వకపోతే టెన్షన్ పడిపోతాం. ప్రిపేర్ అయినా కానీ వామ్మో తెలియని క్వశ్చన్ వస్తుందేమో, లేకపోతే ఇది ఫెయిల్ అయితే ఏంటి పరిస్థితి అనేది వస్తుంది. కాబట్టి దేవుడు ఏమంటున్నాడంటే, వాట్ ఎవర్ ద సిచ్యువేషన్, ఒకప్పుడు నీకు తెలియకుండా నీ శ్రమ నీకు దాటిపోవచ్చు, ఇప్పుడు శ్రమ నీ దగ్గర నుంచి వెళ్ళొచ్చు, కానీ ఆ స్థితి అయినా ఈ స్థితి అయినా నేను నీకు తోడుంటానని చెప్తున్నాడు దేవుడు. అంటే ఎర్ర సముద్రం దాటించినటువంటి దేవుడు ప్రజలకు తెలియకుండానే, కొంతమందికి తెలియకుండానే
ఆ సముద్రాన్ని దాటించినటువంటి దేవుడు ఇక్కడ యోర్దాను నది దాటేటప్పుడు ప్రతి ఒక్కరు చూసేటట్టు చేశాడు. దేవుని మహిమ ఎలా అంటే చూడండి, అక్కడ లేవి ప్రజలు ఉన్నారు. లేవి ప్రజలు ఉన్నప్పుడు ఆ మందసాన్ని మోసుకొని పోవాలి. వారే యాజకులు. అక్కడ ఇచ్చినటువంటి యెహోషువ ఇచ్చినటువంటి ఆజ్ఞ, దేవుడు యెహోషువకి ఇచ్చినటువంటి ఆజ్ఞ, ప్రతి గోత్రంలో నుండి 12 మంది రావాలి. వాళ్ళు ఫ్రంట్ లైన్ లో నడవాలి. తర్వాత ఇక్కడ చూడండి 2000 ఎక్కడుంది ఇది? 3వ వచనం చూద్దాం. 2000 కొలమూరలు ఎడముండవలెను. అంటే ఒకసారి చూడండి, నా వైపు చూడండి. ఇదిగో ఇక్కడ ఉన్నటువంటి ఈ టేబుల్ మందసం అనుకోండి. ఇక్కడి నుంచి 2000 మూరలు. 2000 మూరలు అంటే 3 మూరలు 3 కూడా కాదు, 2.5 మూరలు 1 కిలోమీటర్ అవుతుంది, 1 మీటర్ అవుతుంది. అంటే సుమారు 1.5 కిలోమీటర్ దూరం. 1.5 కిలోమీటర్ దూరం అంటే ఈ ఇశ్రాయేల్ ప్రజలందరూ లైన్లో ఉన్నప్పుడు ఆ మందసాన్ని కనపడాలి. దగ్గర నుంచి వస్తే అందరికి కనపడదు. కాబట్టి దూరం అంటే మన ముందు వెళ్తా ఉందనుకోండి, దూరం నుంచి చూస్తే, ఇప్పుడు ఉదాహరణకి మా ఇంటి ముందు ట్రైన్ వెళ్తా ఉంది. నేను ట్రైన్ మొత్తం చూడాలంటే ఎట్లా ఉండాలి? చాలా దూరం వెళ్ళాలి. అప్పుడు నాకు ట్రైన్ అంతా కనపడుతుంది. అంటే ఈ మందసాన్ని ప్రజలందరికీ కనపడేటట్టు దేవుడు ఆ యాజకుల ద్వారా ముందుకు నడిపిస్తా ఉన్నారు. ముందుకు నడిపించేటప్పుడు ఏం జరిగింది బాగా గమనించండి. ముందుకు నడిపించేటప్పుడు యాజకులు ఎప్పుడైతే యోర్దాను దగ్గర కాలు అట్లా టచ్ చేశారో నీరు ఏకరాశిగా నిలబడింది. ఏకరాశిగా నిలబడటం అంటే ఇక వెంటనే, అంటే ఐస్ క్యూబ్ లాగా ఇటువైపు నుంచి ఇటు, అటువైపు నుంచి అటు. మేబీ ఆ డిస్టెన్స్ కూడా ఈ ఇంతమంది ప్రజలు వెళ్ళాలంటే నాకు తెలిసి ఒక 1/2 కిలోమీటర్ అయినా ఉండొచ్చు. సుమారు ఈ చివరి నుంచి ఆ చివరి వరకు అయ్యొచ్చు ఆ లైన్లో. వీళ్ళందరూ వెళ్ళేటప్పుడు వీళ్ళందరూ ఎలా వెళ్ళాలి? గ్రూపులుగా వెళ్ళాలి, గోత్రాలుగా వెళ్ళాలి. ఆ గోత్రాలు నడిపించేది ఎవరు? ఆ 12 మంది. ఒక్కొక్క గోత్రం నుంచి ఒక్కొక్క 12 మంది నాయకులు ఆ గోత్రం వెళ్తా ఉంది. అంటే మీరు అర్థం చేసుకోండి, ఇదంతా గనక యోర్దాను నది అయితే మధ్యలో యాజకులు గనక ఈ మందసాన్ని పట్టుకొని ఉంటే ఇటువైపు కొంతమంది అందరూ కలిసి ఈ మందసాన్ని చూసి వెళ్ళాలి. అది పరిస్థితి. అంటే ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే దేవుడే ఇది చేశాడు, దేవుడు తోడుగా ఉన్నాడు, దేవుడు యోర్దాను నది దాటించాడు అన్న విషయాన్ని ప్రతి ఒక్కరికి తెలియజేయాలి. ఇప్పుడు మీరు గమనించాల్సింది ఏంటంటే అసలు ఈ థీమ్లో ఉన్న అర్థం ఏంటి, ఇందులో ఉన్న ఇదేంటంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మనం బ్రతుకున్నామంటే, ఈరోజు మనం జీవిస్తున్నామంటే, ఈరోజు మనకున్న స్థితి ఏంటంటే ఎవ్రీథింగ్ బై ద గ్రేస్ ఆఫ్ గాడ్. దేవుని వలన మాత్రమే ఈరోజు మన స్థితి ఇలా ఉంది. ఆలోచించండి, ఎర్ర సముద్రం దాటేటప్పుడు ఆ ప్రజలకు తెలియదు దేవుడు, కాబట్టి వారు చాలాసార్లు గొణిగారు, దేవుడి మీద సణుక్కున్నారు, దేవుని వైపు పూర్తిగా ఆధారపడలా. ఇది దాటిన తర్వాత ఎరికో గోడలు కూల్చేయబోతా ఉన్నాడు దేవుడు. అది కూడా వీళ్ళందరూ కలిసి గోడ చుట్టూ తిరిగితే చాలు. తర్వాత అధ్యాయాల్లో మనం చూడొచ్చు. ప్రియమైన దేవుని బిడ్డలారా, గమనించాల్సింది ఏంటంటే మీరు మీ సొత్తు కాదు. ఈరోజు మనం ఉన్నటువంటి ద వే వీఆర్ లివింగ్ నౌ ఈజ్ నాట్ బై బికాస్ ఆఫ్ యువర్స్. నీ గొప్పతనాన్ని బట్టి కాదు, నీకున్న స్థితిని బట్టి కాదు, ఇదంతా కూడా దేవుడిచ్చింది. నీ కష్టం వచ్చినప్పుడు, నీ శ్రమ వచ్చినప్పుడు దేవుడు నిన్ను కాపాడాడు అని గ్రహించాలి. కొన్నిసార్లు మనం మర్చిపోవచ్చు, కొన్నిసార్లు మనం ఖచ్చితంగా మర్చిపోతాం. చాలా మంది ప్రార్థన చేస్తారు. ఏమని ప్రార్థన చేస్తారంటే, ప్రభా ఈ ఆపదల నుండి నన్ను బయట ఇస్తే నేను తీసుకొచ్చి నీకు ఇది ఇస్తా అని చెప్పి
దేవుని దగ్గర మనవి చేస్తారు. ఇదిగో ఈ ఆపదలో, ఈ శ్రమలో నుంచి నన్ను గనక నువ్వు బయటకు తీసుకొస్తే నేను నీకోసం ఈ పని చేస్తా అని చెప్తాను. ఓకే, ఆ టైంకి దేవుడు ఖచ్చితంగా మీరు ఇస్తారని అనుకోవచ్చు, లేకపోతే ఇవ్వరని అనుకో, అది కాదు. దేవుని చిత్తాన్ని బట్టి ఆ సమయంలో గొప్ప మేలు చేస్తాడు. కానీ కొన్ని రోజులు పోయిన తర్వాత ఆ మేలుని మనం మర్చిపోతాం. నేనేమంటానంటే, దేవుడు నీకు చేసినటువంటి మేలుని జ్ఞాపకం చేసుకోవాలి. నా వైకైతే, నా వరకు లేదా మీ వరకు ఒక్కసారి గతంలోకి వెళ్దాం. మన స్థితి ఎలా ఉండేది ఒకప్పుడు? దేవుడిని తెలుసుకున్న తర్వాత, దేవుడు మన హృదయంలోకి వచ్చిన తర్వాత, దేవుడు మన ఇంట్లోకి వచ్చిన తర్వాత మనకి దేవుడు ఎంత మేలు చేశాడు. ఒక్కొక్కసారి ఏ సోర్స్ ఉండదు మనకి. రాత్రి మేము ఒక మీటింగ్కి వెళ్ళాం. ఆ మీటింగ్లో ఆ పిల్లాడు చెప్తా ఉన్నాడు, నా గొప్పతనం కాదు, దేవుడు మీ అందరి ప్రార్థన ఆలకించి నాకు తోడుగా ఉన్నాడు కాబట్టి మీ అందరి ముందు నేను వచ్చానని చెప్పాడు. చిన్న వయసులో చదువుకున్నాడు. పాస్టర్ గారు అబ్బాయి, దాసరపాలు వెళ్ళాం మేము. మార్క్ అన్న వాళ్ళ అబ్బాయి. వాడు ఈరోజు నైట్ మళ్ళీ వెళ్ళిపోతున్నాడు స్కాట్లాండ్. చూస్తున్నా అసలు ఏం చెప్తాడా, చిన్నప్పటి నుంచి తెలిసిన బాగా, వాడు 7-8 తరగతుల నుంచి తెలుసు పిల్లాడు. ఏం చెప్తాడు, వాడు డెవలప్మెంట్ అంతా చూసి ఫారెన్ వెళ్ళి మంచి పొజిషన్కి వచ్చి వాడు చదువుకుంటున్నాడు, ఇంకోవైపు జాబ్ చేస్తున్నాడు, మరొక వైపు ఏదో బిజినెస్ చేస్తూ ఉన్నాడు. ఇక్కడికి వచ్చేసరికి ఏమన్నాడంటే, ఇదంతా కూడా దేవుని కృపను బట్టి జరుగుతా ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, నాకు కూడా ఒక సందర్భం గుర్తొచ్చింది. ఒకసారి నేను 2017లో యూకే వెళ్ళేటప్పుడు డసెల్డోర్ఫ్ నుంచి లండన్ సిటీకి వెళ్ళేటువంటి లండన్ సిటీకి వెళ్ళేటప్పుడు ఫ్లైట్ 3 గంటలు లేట్ అయింది. నా పరిస్థితి భయంకరం. ఎలా అంటే, మనకు కొంచెం ముందు చూపు ఎక్కువ కదా. ఉదయాన్నే 5-6 గంటలకు దిగాం డసెల్డోర్ఫ్, జర్మనీలో ఎయిర్పోర్ట్లో. 3 అవర్స్లో ఫ్లైట్, మధ్యాహ్నం 1 గంటకు ఫ్లైట్ ఎక్కాలి. 6 అవర్స్. ఆల్రెడీ మార్నింగ్ వాడు బ్రేక్ఫాస్ట్ పెట్టాడు, మధ్యాహ్నం ఫ్లైట్ ఎక్కగానే ఏదో ఒకటి పెడతాడులే అని నేను తినకుండా కూర్చున్నా. నిజం. తీరా చూస్తే అది సాయంత్రం 5కో 6కో వచ్చింది. కడుపు కాలుతుంది, డబ్బులున్నాయి కానీ తినాలనిపించట్లా. సరే, మొత్తానికి వెళ్ళాం. 6 o'clock వరకు నేను గనక అక్కడ లాడ్జ్లో, నేను ఏదైతే హోటల్ బుక్ చేసుకున్నానో దాంట్లోకి వెళ్ళకపోతే ఆ రూమ్ క్యాన్సిల్ అయిపోద్ది. ఆ సంగతి నాకు తెలియదు. మన వాళ్ళు ఒక 2 hours 3 hours వెయిట్ చేస్తారు, వాళ్ళు చేయరంట. నాకైతే తెలియదు. మొత్తానికి వెళ్ళా. తీరా లొకేషన్కి వెళ్తే వాడు లాక్డ్ అన్నాడు. అసలు ఆ లాక్ అది ఎవరు వేసారో, ఏం జరిగిందో తెలియదు. నాకు వచ్చిన డ్రైవరు మంచి జెన్యూన్ క్యాండిడేట్ తీసుకొని వేరే, నాకు తెలిసింది వేరే చోట ఉంది నేను అని చెప్పి అక్కడ తీసిపోయాడు. చూస్తే బుక్ అవుట్లా 3-4 days ఉండాలి అక్కడ. టైం ఏమో 8:30-9 అయింది. బయట చూస్తేనేమో తెల్లగా ఎండ పడుతుంది. నైట్ ఇది, రాత్రి 8:30-9 అప్పుడు ఎండ కాస్తుంది. మనకి ఉంది కదా ఏంటది, అది సెంట్రాయిడ్లో ఉంటుంది. భూమి మొత్తం కూడా భూమధ్య రేఖ మధ్యలో ఉంటుంది లండన్ సిటీ. అందుకని కొన్నిసార్లు రాత్రి 12 అయినా ఎండ ఉంటుంది. సరే, అప్పటి వరకు నాకు తెలియదు అది. తీరా చూస్తే ఈమె కాల్ చేశా, నాకు అర్జెంటుగా రూమ్ కావాలి, ప్రార్థన చెయ్యి. లగేజ్ ఇంత ఉంది, చాలా లగేజ్ ఉంది. ఏదో తెలియని రూమ్లోకి షిఫ్ట్ చేశారు. అందులో అఫీషియల్గా నేను ఉండటానికి లేదు. ఏం జరిగిద్దో తెలియదు, ఏ ప్రమాదం జరిగిద్దో తెలియదు. ప్రార్థన చేస్తా ఉంటే నా మొబైల్ ఛార్జింగ్ తక్కువ ఉంది, నెట్ రాదు కదా. ఆ హోటల్లో అక్కడున్న రిసెప్షన్లో వాడితే సిగ్నల్ తీసుకొని బుక్ చేస్తుంటే అవ్వట్లా. సరే, మొత్తానికి ఒక రూమ్ ఫిక్స్ అయ్యి దాంట్లోకి వెళ్ళి మోకాళ్ళ మీద ఉండి ఒకే ఒక ప్రార్థన చేశా, ప్రభువా ఇప్పటి వరకు నువ్వు కాపాడు, ఇప్పుడు మరి ఇంక 3 రోజులు, రేపు ప్రజెంటేషన్ ఇవ్వాలా. ఇంత దూరం ప్రయాణం చేసి ఇంత ఖర్చు పెట్టి రేపు ప్రజెంటేషన్ టైంకి నేను వెళ్ళకపోతే నా పరిస్థితి ఏంటి? ఈమెకి చెప్పా, ప్రార్థన చేస్తా ఉంది. కొద్దిసేపటికి
నాకు కరెక్ట్గా సిగ్నల్ దొరికింది. రూమ్ అప్పటి వరకు బుక్ అవ్వంది, ట్రాన్సాక్షన్ అవ్వంది, అప్పటి వరకు అయింది. ఇప్పుడు చాలా ఈజీ ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్, అప్పుడు కష్టం ఒక 7 సంవత్సరాల క్రితం. మరి మొత్తానికి అయింది. తీరా చూస్తే కింద ఇండియన్ ఉన్నాడు. ఆకలి అవుతుంది, 11 అయింది. చూస్తే వెతికితే ఇండియన్ రెస్టారెంట్ దొరికింది. నేను అనిపించింది, నాకు అబ్బా దేవుడు ఉన్నాడయ్యా అనిపించింది. ఎలా అంటే మరి దూరంగా దేశం వెళ్ళాం, ఎవరితో ఏం మాట్లాడాలో తెలీదు. డబ్బులైతే ఉన్నాయి, ఫోన్లో ఛార్జింగ్ లేదు, నెట్ లేదు, ఎటు పోవాలి? మనం ఉన్న డ్రెస్సింగ్ ఏంటి? ఉదయం నుంచి తెల్లారి 6 గంటల నుంచి నైట్ 11 వరకు ఏం తిల్లా. ఒకవైపు టెన్షన్, రెండో వైపు ఆకలి. మొత్తానికి దొరికింది. నాకు అప్పుడు అనిపించింది, దేవుడి మీద నువ్వు అప్పటి వరకు నా టెన్షన్ అంతా పడ్డా, నా ఇష్టానుసారంగా నేను అక్కడ ఇక్కడ ఎతుకుతా, అటు తిరుగుతా, ఎట్లా అని కంగారు పడతా ఉన్నా. ఎప్పుడైతే రూమ్లోకి వచ్చి మోకాళ్ళ మీద ఉండి ప్రార్థన చేసి మొబైల్ స్విచ్ ఆఫ్ చేసి ఆన్ చేసి స్టార్ట్ చేశా, 5 నిమిషాల్లో ప్రాబ్లం సాల్వ్ అయిపోయింది. నాకు అనిపించింది, నిజం, కొన్నిసార్లు దేవుడు మనల్ని ఎన్ని ప్రమాదాల నుంచి తప్పించాడు. 2022 అనుకుంటా మార్చి, హైదరాబాద్ వెళ్ళేటప్పుడు నా కారు యాక్సిడెంట్ జరిగింది. భయంకరమైనటువంటి యాక్సిడెంట్. అటు ఇటు రెండు డోర్లు, అటు 2 డోర్లు, అటు గ్లాసులు, ఇటు గ్లాసులు, వెనక డిక్కి సగానికి వెళ్ళిపోయింది. నాకు మాత్రం గీత కూడా పడలా. వాస్తవంగా ఆ టైంలో నేను ప్రార్థన చేసుకుంటా వెళ్తున్నా. తెల్లారి సాటర్డే నైట్, అది సాటర్డే నైట్ ఒక మంచి పాట పెట్టుకొని ప్రాక్టీస్ చేసుకుంటా, ప్రేయర్ చేసుకుంటా, ఆరాధన చేసుకుంటా పోతా ఉన్నా. బమ్మటి యాక్సిడెంట్ జరిగింది. నిజం, నాకు అనిపించింది. ఆ యాక్సిడెంట్ జరిగిన తర్వాత ఆ ఫొటోస్ నేను పనిచేస్తున్న చైర్మన్కి పంపించా. ఆయన ఏమనలా. అప్పుడు దాకా సెలవు పెట్టా. నేను ఫైర్ అయితే, సార్ ఇది సార్ జరిగింది, మీరు ఒకసారి వాట్సాప్లోకి రండి, ఫొటోస్ చూడండి అన్నా. ఆయన ఒకటే చెప్పాడు, ఇవన్నీ కాదయ్యా, దేవుడు నీతో ఉన్నాడు అన్నాడు. చప్పట్లు కొట్టిన ఒకసారి. దేవుడు నీతో ఉన్నాడని చెప్పాడు ఆయన. ఎందుకో చెప్పనా, దేవుడు మనతో ఉంటే ఆయన చేసే అద్భుత కార్యాలు చాలా మనం వివరించలేని పరిస్థితి. ఇట్స్ ట్రూ. గమనించండి, ఈరోజు దేవుడు నీ ద్వారా యు షుడ్ నాట్ బి అన్ ఆర్డినరీ మ్యాన్. ఎందుకు అంటే క్రైస్తవంలో ఉన్నటువంటి ఒక పెద్ద నిగూఢ సత్యం ఏంటంటే, యూ షుడ్ నాట్ బి లైక్ ఎన్ ఆర్డినరీ మ్యాన్. అంటే ప్రతి ఆదివారం ప్రార్థనకు రావటం, అలవాటుగా దేవుని సన్నిధిలోకి వెళ్ళటం, ఆచరించటం, లేకపోతే దేవుడు మనకు తోడున్నాడమ్మయ్య, మంచి జాబ్ ఇచ్చాడు, మంచి పొజిషన్ ఇచ్చాడు, తినడానికి తిండి ఇచ్చాడు, మంచి పేరెంట్స్ ఇచ్చాడు, అంతటితో ఉండటం దేవుని ఉద్దేశం కాదు. యూ షుడ్ బి ఏ గ్రేట్ టెస్టిమనీ టు ది గాడ్. నీవు దేవునికి ఒక ఉన్నతమైనటువంటి స్థితిలో ఉండాలని దేవుడు నిన్ను కోరుకుంటా ఉన్నాడు. ఏం కోరుకుంటున్నాడు తెలుసా? నీ ద్వారా అనేక మందికి వెలుగు. అందుకని దేవుడు ఏం చెప్తున్నాడంటే, నీవు ఏమై ఉన్నావు? ఈ లోకానికి వెలుగై ఉన్నావు. నువ్వు వెలుగై ఉండటం అంటే ఏంటో తెలుసా? నీవు తెలుసుకున్నటువంటి సత్యాన్ని అందరికీ తెలియజేయాల్సిన బాధ్యత దేవుడు నీకు ఇచ్చాడు. ప్రతి ఒక్కరికి కూడా తెలియజేయాల్సినటువంటి బాధ్యత నీకు ఇచ్చాడు. ఇది ఒక క్రైస్తవుడికే సాధ్యం. దీన్ని ఇతరులు వేరుగా మాట్లాడతారు. ఎవరు ఎలా మాట్లాడినా దేవుడు ఏం కోరుకుంటున్నాడో తెలుసా? నిన్ను ఈ లోకానికి వెలుగుగా ఉండటానికి పంపించాడు. ఒక్కొక్క మనిషి లైఫ్ ద్వారా దేవుడు, ఆ మనిషి ద్వారా, దేవుణ్ణి తెలుసుకున్న మనిషి ద్వారా, ఆ మనిషికి ఉన్నటువంటి కమిట్మెంట్ ద్వారా దేవుడు ఉన్నతమైన స్థితిలోకి తీసుకెళ్లాలని ఆశపడతా ఉన్నాడు. ఇక్కడ జరిగినటువంటి సందేశం ఏంటంటే, దేవుడు నీ కష్టాలను నీకు తెలియకుండా నీ ప్రార్థన ద్వారానో, లేకపోతే నీ సేవకుల ప్రార్థన ద్వారానో, నీ తల్లిదండ్రుల ప్రార్థన ద్వారానో మొత్తానికి నీకు దూరపరిచాడు. ఎర్ర సముద్రం లాంటిది. నీకు తెలిసి నీ కళ్ళ ముందు దేవుడు నీకు అద్భుత కార్యాలు చేశాడు. ఇప్పటికే ఎన్నో మేళ్లు చేశాడు. యోర్దాన్ నది వంటిది.
నువ్వు తెలుసుకోవాల్సింది ఏంటో తెలుసా? దేవుడు నీకు తోడున్నాడని నువ్వు నమ్మితే ఆ విషయాన్ని నువ్వు నలుగురికి తెలియచేయాలి. దేవుడు నిన్ను రక్షించినట్లయితే, ఎవరైతే పాపంలో ఉన్నారో, ఎవరైతే లోకంలో ఉన్నారో, ఎవరైతే సత్యం తెలీదో, ఎవరైతే దేవుడికి తెలీదో, వారందరినీ దేవుని సన్నిధిలోకి తీసుకొని రావాల్సినటువంటి బాధ్యత మీదే. ఎందుకో చెప్పనా? మీరు గమనిస్తే గడిచిన 2వ అధ్యాయంలో మనం చదివినప్పుడు రాహాబు అక్కడ ఉన్నటువంటి వేగులు వారికి ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటో తెలుసా? మీ దేవుడు గొప్ప దేవుడు, మీ ఇజ్రాయేలీలకి మా దేశాన్ని ఇస్తాడని మాకు ముందే తెలుసు. మీ దేవుడు మిమ్మల్ని అరణ్యంలో నడిపించినట్టు, మీ దేవుడు మిమ్మల్ని ఎర్ర సముద్రం దాటించినట్టు ఇక్కడున్న చుట్టుపక్కల రాజులందరికీ తెలుసు. దేవుని మహిమ నీ ద్వారా దేవుడు నీ ప్రజలకు తెలియజేయాలని ఆశపడతా ఉన్నాడు. కొన్నిసార్లు ప్రమాద హెచ్చరికలు కళ్ళ ముందు, అమ్మో ఈ సమస్యలోకి వెళ్తా ఉన్నాయి, ఏం జరిగిద్దో. కొన్నిసార్లు మనం పనిచేసే చోట పైనుంచి మనకి థ్రెట్ వచ్చేస్తుంది, ఆపద వచ్చింది. అసలు ఆ టైంలో ఆలోచించలేని పరిస్థితి, ఏం జరిగిద్దో తెలియదు. కానీ దేవుని మీద ఆధారపడ్డప్పుడు దేవుడు మనల్ని అద్భుతంగా కాపాడుతాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు నేను మీతో చెప్తా ఉన్నది ఏంటంటే, ఇటువంటి సత్యాన్ని ఏ పరిస్థితిలో అయినా దేవుడు నీకు తోడుగా ఉన్నాడు అనే విషయాన్ని గ్రహించాలి. అంతేకాదు, యు ఆర్ ద రిప్రజెంటేటివ్ ఆఫ్ ది గాడ్. పోయిన వారం మనం ఒకటి చూసాం. మీరు ఏమై ఉన్నారు? క్రీస్తులో అవయవములై ఉన్నారు. మీ మీద దేవుడు ఒక రెస్పాన్సిబిలిటీ పెడతా ఉన్నాడు. ఆ రెస్పాన్సిబిలిటీ ఏంటో తెలుసా? దేవుడి గురించి తెలియని వారికి నీవు దేవునితో దగ్గరగా ఉండటం ఒక బాధ్యత అయితే, నీ ద్వారా అనేక మంది దేవుని దగ్గరికి నడిపించబడాలి. అదే దేవుని యొక్క కృప. దాని ద్వారా ప్రజలు దేవుణ్ణి తెలుసుకుంటారు. కాలము భయంకరంగా ఉంది. అసలు ఎలా ఉందంటే, ఎప్పుడు ఏ టైం నుంచి ఏ సైడ్ నుంచి ప్రమాదం వస్తుందో మనకు తెలియని పరిస్థితి. కానీ మన గొప్ప దేవుడు ఈరోజు వరకు మనల్ని కాపాడాడు. నా మాటలు నేను ముగిస్తా ఉన్నా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక్క నిమిషం మనం ప్రార్థన చేసుకుందాం. ఈ యోర్దాను వంటి అనుభవాన్ని దేవుడు మీకు ఎన్నోసార్లు కలుగు చేశాడు. ఎన్నోసార్లు ప్రమాదం పొంచి ఉన్నప్పుడు, దేవుని మీద ఆధారపడినప్పుడు దేవుడు నిన్ను నీ శ్రమల నుంచి తప్పించాడు. దేవుడు నిన్ను నీ ఉపద్రవం నుంచి తప్పించాడు. నీ పక్కన 1000 మంది కూలినను, నీ పక్కన 10,000 మంది కూలినను దేవుడు నిన్ను నడిపించిన సందర్భాలు మీకు తెలుసు. దేవుడు నీతో మాట్లాడాలని ఆశపడతా ఉన్నాడు.